హాయ్ మామ. నిజంగా ఈ వీడియో చూశాక ఎవరైనా నేను థంబ్నెయిల్‌లో పెట్టిన మాటని ఒప్పుకుంటారు. ఇంకా చెప్పాలి అంటే రజనీ గారి సినిమాలో ఒక పాట ఉంటది. 'ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన మనవాడు' అనే ఒక సాంగ్ ఉంటది. అది రామ్ చరణ్ గారికి క్లియర్‌గా యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు మామ. ఒకప్పుడు హిందీ వాళ్ళు రామ్ చరణ్ గారిని ఏమన్నారో తెలుసు. దానికి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. అందరూ వుడెన్ ఫేస్ అని ట్రోల్ కూడా చేశారు. ఒకరి గెలుపు ఈజీగా వచ్చేస్తే ఆ గెలుపులో కిక్కే ఉంటది చెప్పండి. నువ్వు దేనికి పనికిరావని నీ పక్కింటి వాళ్ళో, నీ నీ బంధువులో అంటూ ఉంటే అది భరించి, ప్రయత్నించి, గెలిచాక ఏం చేస్తే మా వాడు నీలా అవుతాడో కొంచెం చెప్తావా బాబు అని నిన్ను తిట్టిన వాళ్ళే నిన్ను పొగిడితే వచ్చే ఆనందం, తృప్తి నీకు నిజమైన గెలుపు రుచి చూపిస్తుంది మామ. అది రామ్ చరణ్ గారి లైఫ్లో జరిగిందని చెప్తాను. ఇప్పుడు జెన్జీకి తెలియకపోవచ్చు, బట్ చిరంజీవి గారు ఈ పేరు వెనక ఉన్న చరిత్ర మీ నాన్నగారినో, మీ అన్ననో, మీ బాబాయ్నో, ఇంకా మాట్లాడితే సినిమాల గురించి కూడా తెలియని మీ అమ్మగారినో అడిగి తెలుసుకోండి మామ. చెప్తారు చిరంజీవి గారు అంటే ఏంటో, ఆయన క్రియేట్ చేసిన లెగసీ ఏంటో. అలాంటి లెగసీకి వారసుడిగా రావటం అంటే మామూలు విషయం కాదు మామ. ఎన్ని అడిషనల్ ఫెసిలిటీస్ ఉన్నా ఒక్క డ్రాబ్యాక్ మాత్రం వాటన్నిటిని ఎప్పుడు తొక్కేద్దామా అని ఆలోచిస్తూనే ఉంటుంది. అదే చిరంజీవి గారి కొడుకు అనే బాధ్యత. ఎందుకు బ్రో అలా అన్నావంటే, ఒక పెద్ద హీరో కొడుకుగా పుట్టడం వరమే, కానీ పెరిగి తన తండ్రి రాణించిన రంగంలో రాణించాలి అని అనుకోవడం మాత్రం నరకమే అంటాను మామ. అద్భుతంగా రాణిస్తే చిరంజీవి కొడుకురా ఆ మాత్రం చేయలేడా అని అంటారు. మొదటి సినిమాతోనే తేడా కొడితే ఒక్కడొస్తే ప్రాబ్లం రా, ఇంక అందరూ వచ్చేస్తారు అనే డైలాగులు కొడతారు. గెలిచినా తండ్రికే గుర్తింపు, అదే ఓడిపోతే పండిత పుత్ర పరమసొంట అనే మాటలు. ఏ క్రెడిట్ కూడా కొడుకుగా పుట్టిన వ్యక్తికి ఉండదు మామ. ఇక్కడ చరణ్ గారు ఏం అచీవ్ చేశారా అంటే, మొదట్లో తన యాక్టింగ్తో, స్క్రిప్ట్ సెలక్షన్తో ట్రోల్ అయినా తర్వాత మాత్రం ఎవరైతే వుడెన్ ఫేస్ అన్నారో వాళ్ళతోనే ఇతనికి అవార్డు రాకపోతే ఆ అవార్డుకి సిగ్గుచేటు అన్నారంటే రామ్ చరణ్ గారి గ్రోత్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు మామ. బేసిక్గా 2 పర్స్పెక్టివ్స్ నాకు తెలిసి ఆడియన్స్లో ఉంటాయి మామ. ఏదైనా రంగంలో గొప్పగా రాణించిన వ్యక్తి కొడుక్కి కానీ కూతురికి కానీ తండ్రి సాధించిన స్థాయి శాపమే అవుతుందని నా ఒపీనియన్. ఎందుకురా ఇలా అన్నావు అంటే, వాళ్ళు ఏం చేసినా మీ నాన్న లేకపోతే నువ్వు లేవు, నిన్ను రూపాయి కూడా ఎవరు ఇచ్చుకోరు అనే స్టేట్మెంట్లు డెడ్ ఈజీగా పాస్ చేస్తుంటారు వాళ్ళ ఎదుగుదలను చూస్తున్న వాళ్ళు. ఈ స్టేట్మెంట్ నుంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అంత కష్టపడినా కొన్నిసార్లు కొంతమందికి కుదరకపోవచ్చు. బట్ రామ్ చరణ్ గారు మాత్రం తన మీద పడ్డ ప్రతి రాయిని పువ్వుగా మార్చుకున్నారు అని చెప్పొచ్చు మామ. బేసిక్గా ఫస్ట్ మూవీకే చిరంజీవి గారు కొడుకు కాబట్టి ఈ రేంజ్ ఎంట్రీ, అంతేగాని ఒక సాధారణ వ్యక్తికి ఎలా జరుగుతుందా అనే స్టేట్మెంట్స్తోనే ఆయన ఎంట్రీ ఇచ్చారు. సెకండ్ మూవీతోనే తనేంటో ఇండియన్ సినిమాకి పరిచయం చేశారని కూడా చెప్పొచ్చు. కెరియర్ స్టార్టింగ్లోనే చాలా ఇన్నోవేటివ్గా సినిమాలు చేద్దాం అనుకున్న చరణ్ అన్న ఆరెంజ్ రిజల్ట్ దెబ్బతో అప్పటికి ఒప్పుకున్న సినిమాని షెల్వ్ చేసేసి సేఫ్ గేమ్ ఆడటం మొదలెట్టారని చెప్పొచ్చు. దాంతో వరుసపెట్టి కమర్షియల్ సక్సెస్ వస్తున్నా కానీ ఒక యాక్టర్గా రామ్ చరణ్ అన్నయ్య క్రెడిబిలిటీ కోల్పోతూ వస్తున్నారని కూడా చెప్పొచ్చు మామ. అప్పుడు వచ్చిందయ్యా జంజీర్. ఈ మూవీ వల్ల రామ్ చరణ్ గారి కెరియర్ ఈరోజు ఎలా ఉంది అని నేను చెప్తాను మామ. అదేంటి, ఒక అటర్ ఫ్లాప్ మూవీ వల్ల ఎలా మారుతుంది ఎవరి కెరియర్ అయినా అని మీరు అనుకుంటే వాళ్ళకి ఇదే డైలాగ్ మామ. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం. తన కెరియర్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత, ఎంతో హైప్తో వచ్చిన ఈ మూవీ బాలీవుడ్ డెబ్యూ మచ్చలా మారిపోయింది రామ్ చరణ్ గారికి. తర్వాత ఆ సినిమా ఆలోచనలో పడేసిందని కూడా చెప్పొచ్చు రామ్ చరణ్ గారిని. అప్పుడు తీసుకున్న షిఫ్ట్ యాక్టర్గా రామ్ చరణ్ అన్న ఎదగడానికి కారణమైందని కూడా చెప్పొచ్చు మామ. గోవిందన్ అందరవాడేలే సినిమా మోస్తారుగానే ఆడింది. కొంతమందికి ఈ సినిమా క్రింజ్ అని కూడా అనిపిస్తుంది. అప్పటికి సక్సెస్ఫుల్ ఫార్మేట్ ఉంది కాబట్టి ఆ ఫార్మేట్లో తీశారని కూడా అనిపిస్తుంది. బట్ అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియని యాక్టర్స్ నుంచి యాక్టింగ్ రాబట్టుకొని పిండేస్తారు అనే పేరున్న కృష్ణవంశీ గారితో సినిమా చేయటం రామ్ చరణ్ గారు అదృష్టం అని నేను అంటున్నా. ఎందుకంటే అప్పటి వరకు రామ్ చరణ్ అన్న చేసిన పర్ఫార్మెన్స్లకి గోవిందుడికి చాలా తేడా ఉంటుంది మామ. యాక్టర్ రామ్ చరణ్కి పునాది పడిన క్షణం ఆ సినిమాని నేను చెప్తాను. ఫస్ట్ టైం చరణ్ అన్న సినిమాల్లో లెంతీ సీన్స్ ఉన్న సినిమా ఇదే అని కూడా చెప్పొచ్చు మామ. ఇక నెక్స్ట్ బ్రూస్లీ సినిమా చాలా పెద్ద రాడ్. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్ కూడా ఎందుకు ఈ సినిమా చేశారు అని అనుకునేంత రాడ్. కానీ ఇందులో కూడా ఒక పాజిటివిటీ దొరికింది మామ రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ అన్న కామెడీ కూడా ఎరగదీయగలడు అని ప్రూవ్ చేసిన సినిమా ఇదే మామ. ఇలా సెటప్ చేసుకున్న బేస్ని పక్కా మంచిగా ఉండబోతుంది ఫ్యూచర్ అని చెప్పిన సినిమా ధృవ.
తని ఒరువన్ రీమేక్గా వచ్చిన ఈ మూవీ యాక్టర్ రామ్ చరణ్ని ఆడియన్స్కి పరిచయం చేసిన మూవీ అని చెప్పొచ్చు మామ. ఇంకా చెప్పాలి అంటే ఒరిజినల్ కన్నా బెస్ట్ వెర్షన్ అని పేరు కూడా తెచ్చుకుంది. అప్పుడు పడింది ఆ రంగస్థలం. చిరంజీవి గారి అభిమానులు చరణ్ అన్నని ఎలా చూడాలి అనుకుంటున్నారు, అలా చూసుకొని ఎమోషనల్ అయిన క్షణం ఈ మూవీ నుంచే ప్రతి మూవీలో చరణ్ కాకుండా ఆ క్యారెక్టర్ కనిపించడం స్టార్ట్ అయిన సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు మామ మనం. ఇక్కడి నుంచి యాక్టర్ రామ్ చరణ్ ఎలా ఎదిగాడు అంటే ఏ సినిమా చేసినా ఏ సినిమాకైనా నేషనల్ అవార్డు ఇతనికే ఇవ్వాలి అనే స్టేట్మెంట్స్ పాస్ చేసుకునే రేంజ్కి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు మామ. బేసిక్గా ఒక ఫ్లాప్ మూవీని అందరూ మర్చిపోతారు. అందులో కూడా అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు రావాల్సిందే అని డిబేట్లు జరిగాయి అంటే రామ్ చరణ్ గారు పర్ఫార్మర్గా ఎంత ఎత్తుకు ఎదిగారో మనం ఆలోచించుకోవచ్చు మామ. ఇక నిన్న రిలీజ్ అయిన పెద్ది చూశాక క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ వరకు ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే ఇక ఆ అవార్డుకి దాని వాల్యూ కోల్పోతుంది అనే స్టేట్మెంట్ వచ్చింది అంటే ఇది కథ గెలుపంటే, ఇది కథ సాధించడం అంటే చిరంజీవి గారికి ఇప్పుడు ఇదే డైలాగు ఉంటుంది మా మనసులో. ఉలిదెబ్బకు బాధపడితే శిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండు. నాకు ఇప్పుడు చరణ్ గారిని చూస్తే ఒకే మాట చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఈ జనరేషన్లో యాక్టర్స్లో టాప్ 5 లిస్ట్లో రామ్ చరణ్ గారు ఉంటారు అని నేను చెప్పడంలో ఎటువంటి వెనకడుగు వేయను మామ. పెద్ద సినిమా రేపు ఎంత పెద్ద హిట్ అయినా అవ్వచ్చు, అవుతుంది అనేది నా నమ్మకం. అది ఎంత పెద్ద హిట్ అనేది ఎవరు చెప్పలేరు. బట్ అది ఎంత వసూలు చేసినా అది రామ్ చరణ్ గారి డెడికేషన్ వల్లే అని నేను చెప్తాను మామ. ఇంతకు ముందు కూడా రామ్ చరణ్ గారు ఇలానే చాలా మంచి మూవీస్ చేస్తూ పెద్ద మూవీతో తెలుగు వాళ్ళు కోరుకున్న ఆ అవార్డు కూడా సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ రామ్ చరణ్ గారికి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పక్కాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.